హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే. నేను మాన్సా. ఈరోజు మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్ అండ్ గెస్ట్ ఫ్యాకల్టీ లైఫ్ స్కిల్ ఎక్స్పర్ట్ తనే రామ్మోహన్ నమ్లి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. హాయ్ సార్. హాయ్ అమ్మా మానస, హౌ ఆర్ యూ? ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా, ఏక్దమ్ ఫైన్, ఏక్దమ్ మస్త్. ఓకే సార్, ఒక తొర్రూరులో జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం సార్. తొర్రూర్, తొర్ర ఈజ్ డిఫరెంట్. తొర్రూరు చెట్టు తొర్ర అంటావు. ఓకే, యా. అయితే ఒక అమ్మాయి 21 ఏళ్ళ బాలిక హాస్పిటల్కి వచ్చింది. తనకు జ్వరం వచ్చి హాస్పిటల్కి వచ్చింది అనమాట. ఇంజక్షన్ ఇచ్చిండు, ట్రీట్మెంట్ చేసిండు, అయిపోయిన తర్వాత ఆ డాక్టర్ ఏం చేసిండంటే నువ్వు అందంగా ఉన్నావు అని అనుకుంటూ టచ్ చేయడం స్టార్ట్ చేసిండు. రైట్. అలా చేయొచ్చా సార్? అంటే ఒక ట్రీట్మెంట్ కోసం వచ్చినామని డాక్టర్ అలా ఆ అమ్మాయి మీద అట్లా చేయొచ్చా? అబ్సల్యూట్లీ రాంగ్. అట్లిట్లా కాదు, అబ్సల్యూట్లీ అంటే ఇంకా దాంట్లో 1% కూడా రైట్ అని, 0.001% కూడా రైట్ కాదు. అయితే ఇదేంటంటే కొంత వృత్తి ధర్మం అని ఉంటుందమ్మా, ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటాం మనం. హ్యూమన్ ఎథిక్స్ ప్రతి మనిషికి ఏ ఉద్యోగము ఉన్నా లేకపోయినా కూడా వ్యక్తిగత నీతి కొంత ఉంటుంది. ఎథిక్స్, జనరల్ ఎథిక్స్. దానికి తోడుగా ఏ వృత్తి చేస్తే ఆ వృత్తి. సో డాక్టర్ ప్రొఫెషన్కి సరిపడి వృత్తి ఉండాలి. అయితే ఇక్కడ 2-3 ఇష్యూస్ ఉన్నాయమ్మా. ఒక లేడీ పేషెంటు, షీ షుడ్ ప్రిఫరబుల్లీ గో టు ఏ లేడీ డాక్టర్. అంటే తొర్రూరు మండల్ హెడ్ క్వార్టర్ అది తెలీదు, వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ద టౌన్. ఈ మధ్యలో లేడీ డాక్టర్స్ సుమారుగా సగం మంది లేడీ డాక్టర్సే ఉన్నారు. షీ వుడ్ హెవ్ గాన్ టు ఏ లేడీ డాక్టర్. దట్ ఇస్ నెంబర్ 1. అలానే జెన్ డాక్టర్ దగ్గరికి పోకూడదా అన్న ప్రశ్న రావచ్చు మన దగ్గర. ఈ డెమోక్రసీ ఇవన్నీ దీంట్లో కూడా రావచ్చు, కానీ మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. షటప్ అనాల. మనం ఏడవడమో ఎవరినేమంటే బీ ఇన్ యువర్ లిమిట్స్ అనాలి. నువ్వు అందంగా ఉన్నావు అని కాంప్లిమెంట్ ఇవ్వాల్సిన పని కూడా లేదు. నువ్వు చూసినావు కదా అందంగా ఉన్నావు, మనం చూడకుండా వీ కెనాట్ స్టాప్ దెమ్. కానీ గేజ్ ఒకటి, స్టేర్ అనే ఒక పదం ఉందమ్మా. అదే పనిగా చూస్తే ఇట్ ఈస్ అగైన్ ఏ అఫెన్స్. ఏదో ఒకసారి చూసాము, బాగుంది అనుకున్నాము, దట్స్ ఓకే, లీవ్ ఇట్. అంటే ప్రకృతి కింద, ప్రకృతి ఆరాధన కింద, ఇఫ్ ఈస్ ద బ్యూటిఫుల్ ఆబ్జెక్ట్ ఇంక్లూడింగ్ ఏ ఉమెన్, యూ కెన్ అప్రిషియేట్ ఇట్ ఇన్ యువర్ మైండ్. అది ఏమి ఎక్స్ప్రెస్ చేయాల్సిన పర్లేదు. పోనీ కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తే అవతల వాళ్ళు సంతోషపడతారు. యూ స్టాప్. ఎక్కడో దగ్గర ఆగాలి కదా. యూ కెనాట్ గో ఆన్ దిస్ వన్. అంటే బయట వేరు సార్, కానీ హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం వచ్చినామకి అట్లా చెప్పడం కరెక్ట్ కాదు కదా. చెప్పడమే కాకుండా హీ ఈజ్ ఫర్దర్ అడ్వాన్స్కి వెళ్ళారు కదా. అవును, అమ్మ బాగున్నారు, ఫైన్, కీప్ అప్ యువర్ హెల్త్ అని అక్కడికి హెల్త్కి లింక్ చేయాలి. అవును, తెలివైన వాడైతే. అవును, బ్యూటీ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ద హెల్త్. హెల్త్ బాగా లేకపోతే ఉన్న బ్యూటీ కూడా చెడిపోతుంది. దట్ వీ నో ఇట్ కదా. సో యు ఆర్ మెయింటైనింగ్ యువర్ హెల్త్, సో ఆల్సో యు ఆర్ రిటైనింగ్ యువర్ బ్యూటీ అన్న కాంప్లిమెంట్ వరకు ఓకే. కానీ అంతకుమించి ముట్టుకోవడం అనేది కష్టము. ముట్టుకోవడము, పట్టుకోవడము, దేర్ ఇస్ ఎ లిటిల్ డిఫరెన్స్. టచ్ అండ్ హోల్డ్, ఇంగ్లీష్లో చెప్పాలంటే టచ్ చేయడమే తప్పు, హోల్డ్ చేయడం ఇంకా తప్పు. అయితే అంటే మై ఒపీనియన్ చెప్పేది అంటే, వీలైనంత వరకు ఆడవాళ్ళు ఆడ డాక్టర్ దగ్గరికి పోవాలి, ఆడ లాయర్ దగ్గరికి పోవాలి. అంటే నేను మళ్ళీ ఏజోళ్ళకి వెళ్తున్నాను నేను చెప్పట్లా. అంటే మనం ఎంతో కొంత సేఫ్టీ చూసుకోవాలి కదా. అది ఒకటి. ఎనీవే, ఇట్ ఈస్ కండెమ్నబుల్. హీఈస్ అండ్ పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ దెమ్ ఆల్సో అకార్డింగ్ టు ది న్యూస్. వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసిందమ్మి, మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆల్ దట్ హ్యాపెండ్ అండ్ పోలీస్ ఆల్సో బుక్డ్ ఏ కేస్ అగైన్స్ ద డాక్టర్. ఇప్పుడు ఏమవుతుంది, డాక్టర్ వృత్తి చేసే వాళ్ళందరి మీద కూడా ఒక బ్లాక్ స్పాట్ కదా. అవును. నీ ఒక వ్యక్తి నీ దుశ్చర్య వలన నీ ప్రొఫెషనల్ కమ్యూనిటీకి నువ్వు చెడ్డ పేరు తీసుకురావద్దు. అవును. చాలామంది వృత్తిరోహం చేసేవాళ్ళు ఉంటారు. లాయర్స్లో ఉన్నారు, ఎనీ ప్రొఫెషన్స్లో ఉన్నారు, టీచర్స్లో ఉన్నారు. టీచర్స్ సిగరెట్ తాగుతుంటారు, వైన్ తాగుతుంటారు. టీచర్స్ వైన్ తాగుతుంటారు. ఆ వృత్తికి చేయొచ్చు ఆ పని? నువ్వు వేరే వృత్తి చూసుకో. సో నిన్ను చూసి పిల్లలు ఏమనుకుంటారు, పిల్లల చేత సిగరెట్ తెచ్చుకుంటే యూజ్లెస్ టీచర్స్ కూడా ఉన్నారు. వాడికి 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చి సిగరెట్ డబ్బా తీసుకురామంటారు. పిల్లలతో పని చేయించవచ్చా? కానీ హీర్ అండ్ దేర్ అలాంటి వాళ్ళు ఉన్నారు కదా. సో ఇదంతా ప్రొఫెషనల్ అన్ఎథికల్ ప్రాక్టీసెస్ కింద వస్తాయి. నువ్వు కండెమనబుల్ థింగ్ అమ్మా అది. హీ షుడ్ నాట్ డూ దట్ వే అండ్ హీ షుడ్ బి టాట్ ఏ లెసన్. ఇంకోటి, అంటే ఈ సమాజం ఇంత ఘోరంగా ఎందుకు మారుతుందంటారు? ఎందుకు మారుతుందంటే ఇది ప్రకృతిలో దుర్మార్గం ఉందమ్మా. మనం ప్రయత్నపూర్వకంగా దాన్ని సరిగా చేయాలి. కుక్కతో ఒక వంకర అంటారు.
కుక్కతోక మీరు ఎంత స్ట్రేట్గా చేసినా కూడా వదిలేస్తే వంకర అవుతుంది. ఇక వదిలేయకుండా పట్టుకోవాలి. కుక్కతోకని అట్లా పట్టుకోవడం సాధ్యం కాదు. అంటే ఇక రఫ్ కంపారిజన్లో ఇప్పుడు నాగుపాములు ఉన్నాయి కదా, విషపాములు ఉన్నాయి కదా, అవి ఎందుకు పుట్టించాడు దేవుడు? కార్యకారణ సంబంధం అంటాం మనము. ఎవడో ఒకరిని కాటేయడానికి అది పెట్టాడు దేవుడు. అంటే మన భావనలో ఏమిటి, అందరినీ కాటేయవు అవి. నన్ను ఇంతవరకు ఏ పాము కాటేయలేదు, ఏ కుక్క కూడా కరవలేదు. అంటే నేను నా గొప్ప చెప్పట్ల, అది ఎవరిని కరవాలనో వాళ్ళని కరుస్తుంది, ఏ పాము ఎవరిని కాటేయను. కొన్ని విష వృక్షాలు కూడా ఉన్నాయి. సర్టన్ ఫుడ్, ఆ పండు ఆ కాయ తింటే ఇట్ వర్క్స్ యాజ్ ఏ పాయిజన్. మనము ప్రయత్నపూర్వకంగా జాగ్రత్తగా వాటికి దూరంగా ఉండాలి. పిల్లల్ని కొడుతుంటారు, అవునా కదా? ఎందుకు కొడతారు? కొట్టొచ్చా? కొట్టకూడదు, చెప్పే విధంగా చెప్పాలి. చెప్పింది కొట్టొచ్చా? కొట్టకూడదు. కార్పొరల్ పనిష్మెంట్ అంటారు ఇంగ్లీష్లో వర్డ్ అది. చిన్నపిల్లలను పేరెంట్స్ కొట్టినా టీచర్స్ కొట్టినా ఇట్స్ ఎ కార్పొరల్ పనిష్మెంట్, ఇట్స్ అన్ అఫెన్స్. వేరే దేశాల్లో చట్టం ఉంది, మన దగ్గర ఇది ఉంది. తల్లులు ఎందుకు కొడతారంటే సహనం కోల్పోయి కొడతారు. సహనం కోల్పోతే దానికి నీ పరిష్కారం నువ్వు చూసుకో, పిల్లలను కొట్టరాదు. ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఆన్ సెల్ఫ్. సో హింస ఉంది ప్రపంచంలో. చిన్నపిల్లలను కొట్టడం ఏదో వాళ్ళని దాడికి తీసుకోవడానికి కొట్టడం, కానీ కొంతమంది భీకరంగా కొడతారు. టీచర్స్ కూడా పిల్లల్ని ఎటుబడితేటు కొట్టి పాపం వాళ్ళకి ఫేస్ పగిలి కన్నులొట్టపోయి ఇట్లాంటి సందర్భాలుగా రేరుగా చూస్తుంటాం. వాడు ఎక్కడో ఉన్న కోపం వీళ్ళని మీద తీయడము, సెల్ఫ్ కంట్రోల్. ఇది చాలా దుర్మార్గం కదా. అందుకే మెడిటేషన్, ప్రతిదానికి నివారణ ఉందమ్మా. నీ మీద నీకు కంట్రోల్ లేనప్పుడు యూ సిట్ ఇన్ మెడిటేషన్ ఫర్ అబౌట్ 10 minutes ఎవ్రీ డే. అది చేయండి. లేదా ఒక సన్నివేశంలో మీరు ఇమడలేకపోతున్నారు, వాక్అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్ అండ్ కౌంట్ ఫ్రమ్ 1 to 100 ఆర్ 1 to 1000. అంటే మీ మీద మీకు మళ్ళీ కంట్రోల్ బ్యాక్ వచ్చేంతవరకు అది చేయాలి. బట్ అల్టిమేట్గా నేను గమనించింది ఏంటంటే, మన చుట్టూ విషవలయం ఉంటుంది. మనకు సినిమాలో ఒక పాట ఉంది, విధి ఒక విషవలయం, విషాద గాథకు అది నిలయం అనేసి. వీ హ్యావ్ టు ఎవర్ అలర్ట్గా ఉండాలి. ప్రమాదము ఎప్పుడు ఎక్కడి నుంచి పొంచి ఉందో ఎలా వస్తుందో మనకు తెలియదు. పర్టికులర్లీ లేడీసు, యూత్ లేడీసు షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఇంకోటి ఏదో న్యూస్ చూశాను ఇందాక నేను. ఆ బస్సు, నిలబడిన బస్సులో ఒక అమ్మాయి, షీ వాజ్ ఆస్కింగ్ ఫర్ టైం. టైం అడిగేటప్పుడు కూడా ఇంకో లేడీని అడగాలి. ఈ రోజుల్లో మొబైల్స్ ఉన్నాయి, ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. అంటే మనం ఏమాత్రం స్కోప్ ఇవ్వద్దన్న ఆ పని. వాళ్ళ స్లీపర్ బస్ అట, ఈమె ఏదో ఆ స్టెప్ దగ్గరికి పోయి అడిగి ఉంటుంది. వాళ్ళు ఇమీడియట్గా లోపలికి లాక్కునేది, డోర్ వేసేసి దే రేప్డ్ హిమ్, డ్రైవర్ అండ్ కండక్టర్ కలిసి. ఢిల్లీలో మొగ పురుగులు. అంటే యూ షుడ్ అండర్స్టాండ్ ద వర్డ్ పురుగు. పురుగు అంటే నీచమైన అది. మగవాళ్ళకి అది ఇన్బిల్ట్గా రాక్షస ఇది ఉంటుంది, అంటే పైశాచిక ఇది. యూ మే లైక్ ఏ గర్ల్, దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్, బట్ యూ షుడ్ హ్యావ్ ఏ కంట్రోల్ ఆన్ యువర్ సెల్ఫ్. నో, యూ కెనాట్ మిస్బిహేవ్ ఆర్ యూ కెనాట్ సెక్షువల్లీ బిహేవ్ ఎక్సెప్ట్ విత్ యువర్ వైఫ్. మ్యారేజ్ అయిన తర్వాత, మ్యారేజ్ కాకముందు ఎవరితోని కూడా యూ షుడ్. కానీ అంత కంట్రోల్ చాలామందికి ఉండదు కనుక ఆనస్ కానీ బాధ్యత కానీ ఎవరి మీద, ద అదర్ లేడీస్ మీదనే ఉంటుంది. అది చెప్తే హౌ ద లేడీస్ టేక్ ఐ డు నాట్ నో, కానీ మీ జాగ్రత్తలో మీరు ఉండాలి కదా. దట్ ఈస్ ద థింగ్. నేను ఇంకా ఒక పాయింట్ చెప్తాను. లేడీస్ అంతా దే షుడ్ నో వన్ మారిటల్ ఆర్ట్స్ ఒకటి రావాలి, మార్షల్ ఆర్ట్ ఏదో ఒకటి. ఇది చాలా నేమ్స్ ఉన్నాయి కదా, వాట్ వి సే, సో మెనీ నేమ్స్ ఆర్ దేర్, ఐ ఫర్గాట్. మా మన్మరాలు కూడా నేర్చుకుంటా ఉంది. ఓకే. బ్రూస్లీ ఉండేవాడు కదా పాత రోజుల్లో, బ్రూస్లీ. సో ఎవరన్నా ఒకసారి కొంచెం ఇది చేస్తే, ఒక్కటి ఇస్తే గట్టిగా, వాడు మీ జోలికి ఎట్లాగో రాడు, వేరే వాళ్ళ జోలికి కూడా పోడు. సో ఇన్ దట్ ఇంట్రెస్ట్ మార్షల్ ఆర్ట్ కూడా పర్టికులర్లీ లేడీస్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ అమ్మా, బాయ్.